మహానందుడు, అతని భార్య, ఇద్దరు పిల్లలు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మారుతున్నారు. ఆయన దగ్గర వేల కేజీల బంగారం అవి ఉన్నాయి. ఈ మహానందుడు మారతాడని ఆ ఊళ్ళో దొంగలకు తెలిసింది. అప్పుడు ఓ 100 మంది దొంగలు వాళ్ళని చుట్టుముట్టి, మిమ్మల్ని చంపేస్తున్నాం, ఆఖరిసారిగా దేవుణ్ణి ప్రార్థించుకోండి అని చెప్పారు. అప్పుడు వాళ్ళు మళ్ళీ జన్మలో మేము కాశీలో మరణించాలని భార్యాభర్త, ఇద్దరు పిల్లలు కూడా కోరుకున్నారు. మళ్ళీ జన్మలో అప్పుడు దొంగలు చంపేశారు. మళ్ళీ జన్మలో కోళ్ళగా పుట్టారు నలుగురు. కాశీలో ముక్తి మండపంలో ఈ నలుగురు కోళ్ళు ఓం అంటూ చనిపోయారు. అప్పుడు వాళ్ళు నలుగురు శివస్వరూపాలని పొందారు.